ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ శ్రీరామ జయ జయ రామ రామాయ నమః రామ దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గున్నా శర్మ. ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా కంటెంట్ అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా మనం అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా రెండో వారం ఫలితాలంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క వార ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. మీనరాశిలో అంతా కూడా అంగారకుడు, శనీశ్వరుడు మరియు బుధుడు యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ వారం మధ్యలో మనకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క 14వ తారీఖు తర్వాత అంతా కూడా మేషరాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది. ఉచ్చస్థానంలో మార్పు జరగడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ఈ మాసంలోనే ప్రధానంగా చూసుకుంటే తన సొంత రాశి అయిన వృషరాశికి అంతా కూడా మారడం జరుగుతుంది. తద్వారా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే చంద్రుడు అంతా కూడా ఈ రకంగా మారడం వల్ల గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం వల్ల కొన్ని రాశుల వాళ్ళకి గురుకటాక్షం అంతా కూడా సిద్ధించడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి కేంద్రంగా అంతా కూడా చూసుకుని మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి మెరుగుపడడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి, ఏ గ్రహానికంతా కూడా దానాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేషాది ద్వాదశ రాశి వాళ్ళకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. నేను చెప్పే పరిష్కారం అంతా కూడా గోచార చక్రవశాత్ అంతా కూడా ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున గోచార చక్రాన్ని మరియు ఈ యొక్క జన్మజాతకాన్ని రెండు అన్వయం చేసుకొని చూసుకోవాలి. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది. అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అదృష్ట లక్ష్మి యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకుంటూనే గోచారీత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా ఆచరిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః. తులారాశి జాతకులకి ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా రెండో వారంలో విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ వారంలో మీకంతా కూడా శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా రాశిలో సంచారం చేసినప్పుడు యోగకరంగా ఉంటుంది. కావున మాస మధ్యలో ఉంటుంది, అప్పుడంతా కూడా యోగకరంగా ఉంటుంది. ఈ వారంలో ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు చెందిన తర్వాత యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా ప్రధానంగా ఇక్కడ శనీశ్వరుడు బుధుడు కలియికంతా కూడా జరిగింది. బుధ భగవానుడు నీచస్థానంలో సంచారం జరుగుతుంది. కావున ప్రధానంగా మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దూర ప్రయాణాలు చేయడం వల్ల మీకు శ్రమాధికంగా ఉంటుంది. కొంచెం అనారోగ్య సూచన అంతా కూడా సూచనాప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా వీరంతా కూడా పరమేశ్వరుడి ప్రీతికరంగా భస్మాభిషేకం చేయించడం వల్ల ఈ అపముచ్చు దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అంగారకుడు, శనీశ్వరుడు, బుధ భగవానుడు కలియికంతా కూడా జరుగుతుంది. కావున ఈ యొక్క త్రిగ్రహ కూటమి ఈ యొక్క దుర్దోష నివారణార్థం మీరంతా కూడా అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పు దానం చేసుకోవడం, శనిభగవాను ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, నల్లనములు దానం చేయడం, ప్రధానంగా బుధ భగవాను ప్రీతికరంగా పెసర్లంతా కూడా పక్షులకి ఆహారంగా పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క నవధాన్యాలన్నీ కూడా నవధాన్యాలతోటి యజ్ఞహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల నవగ్రహ శాంతి పూజల్లో భాగంగా అంగారకుడికి, శనీశ్వరుడికి, రాహువుకి, శుక్రుడికి, సూర్య భగవానుడికి అంతా కూడా జపాలు దానాలు ఆచరించుకోవడం వల్ల మాస మధ్యలో మీకు అంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, పరమేశ్వరుడు ప్రీతికరంగా అన్నాభిషేకం చేయించిన వాళ్ళకి అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ప్రధానంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి స్వల్పంగా వాయిదా వేసుకోవడం మీకంతా
కూడా సూచనప్రాయంగా చేయడం జరుగుతుంది. ఈ గ్రహస్థితి కొంచెం అనుకూలతగా లేదు కావున ఎప్పుడైతే సూర్య భగవానుడు మీకంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతుందో తులారాశి జాతకులకంతా కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా తామర పూలతో కానీ, మల్లెపూలతో కానీ, తులసి దళాలతో కానీ, మారేడు దళాలతో కానీ నిత్యం అర్చించడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. నూతన వ్యాపారంలో పెట్టుబడులంతా కూడా స్వల్పంగా మీరు వాయిదా వేసుకోవడం మంచిగా చెప్పడం జరుగుతుంది. మాస మధ్యంలో మీరంతా కూడా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకోవడం, శ్రీకృష్ణ దేవాలయంలో ప్రతినిత్యం కూడా ఈ యొక్క స్వామివారి ప్రీతికరంగా తులసి మాలనంతా కూడా సమర్పించడం వల్ల, ఈ యొక్క తులసి దళాలని కూడా సమర్పించడం వల్ల అఖండ లాభాలు గణిస్తూ ఉంటారు. దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయండి, తద్వారా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా రాహుకేతు స్తంభంలో ఉంది కావున ప్రతి ఒక్కరు మీరంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే నవగ్రహాలకి అభిషేకం చేయడం, అదొకటే కాకుండా కులదేవత ఆరాధన అర్చించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే గనక గోమాత సేవ చేయడం, గోశాలలో మీరంతా కూడా తరచుగా గోమాత సేవ చేయడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరంతా కూడా ఇక్కడ చూసుకుంటే జమ్మి చెట్టు ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో, అంటే శమీ వృక్షం అనే వృక్షం ఉంటుంది దేవాలయ ప్రాంగణంలో, జమ్మి చెట్టునంతా కూడా అర్చించడం వల్ల కూడా ఇక్కడ ఏలినాటి శని ప్రభావంలో ఉండే రాశులు కానీ, శని బాధలతో పీడిస్తున్న రాశులైనా కానీ, శని భగవానుడు ప్రీతికరంగా దోష నివారణార్థం అంతా కూడా జమ్మి చెట్టును అర్చించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. రుణ బాధల నుంచి బయటపడతారు. అపముచ్చు దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. జమ్మి చెట్టు దగ్గర ఆవునేత దీపారాధన చేయడం, అక్కడ బెల్లాన్ని నివేదన చేయడం, ప్రధానంగా చూసుకుంటే దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల, జమ్మి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు దేవాలయ ప్రాంగణంలో ప్రతి వారంలో ఎప్పుడైనా కానీ మీరు జమ్మి చెట్టునంతా కూడా నాటడం, దాన్ని సంరక్షించడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మొక్కనంతా కూడా నాటిన తర్వాత దాన్ని సంరక్షించాలి, దాన్ని పెంచాలి. కనీసం అది పెరిగేదాకా దానికి జలాన్ని సమర్పిస్తుండడం. దేవాలయ ప్రాంగణం అనేది మీకు ఇంటి దగ్గరలో ఉండే దేవాలయం అయితే ఇంకా మంచిది. మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించడం వల్ల ఆ జమ్మి చెట్టుని ఎవరైతే పూజిస్తూ ఉంటారో ఆ ఫలితం కూడా మీకు వస్తుంది. అఖండమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో జమ్మి చెట్టునంతా కూడా నాటడానికి ప్రయత్నం చేయండి. తద్వారా శ్రమిక వృక్షం అంతా కూడా సకల పాపాన్నంతా కూడా నివారణ చేసే వృక్షరాజంగా ఉంటుంది కావున, దేవతా వృక్షంగా ఉంటుంది కావున ఆ వృక్షరాజం అనుగ్రహం వల్ల మీకంతా కూడా కార్యస్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి, ఒక జమ్మి చెట్టుకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. పక్షులకి ఆహారం సమర్పించండి, గోమాత సేవ చేయండి, తద్వారా అదృష్టయోగం కలిసి వస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారంలో అంతా కూడా అదృష్టయోగం కలగాలని చెప్పేసి మీకంతా కూడా ఆశీర్వాదం చేయడం జరుగుతుంది. జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః.